హలో అండి. దిస్ ఈజ్ అను ఆయుర్వేదిక్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఈ రోజుల్లో హెయిర్ లాస్ అనేది బాగా చూస్తున్నాం మనము. అసలు ఈ హెయిర్ లాస్ ప్రాబ్లమ్ ఎందుకు పాస్ట్ డేస్‌లో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది? అండ్ ఈ హెయిర్ లాస్‌ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అసలు హెయిర్ లాస్‌కి రీజన్స్ ఏంటని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ మీరు మీకుంటే గనుక ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాబ్లమ్స్ వీటిని కంట్రోల్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన ఫుడ్‌ని మీ డైలీ రొటీన్ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు మీకు హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ హెయిర్ లాస్ అవ్వడానికి మనం రూట్ కాజ్‌ని తెలుసుకుందాం. రూట్ కాజ్ అంటే అసలది ఎక్కడ ఏ లోపల మన బాడీలో ఏ ప్రాబ్లమ్ వల్ల ఇది మనకి అసలు హెయిర్ లాస్ అవుతుందనేది లోపల నుంచి మనం దీన్ని మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ లాస్ అవ్వడానికి రీజను హార్మోనల్ ఇంబాలెన్స్. అంటే మన శరీరంలో హార్మోన్స్ ఎప్పుడైతే కూడా కరెక్ట్‌గా లేకుండా ఎక్కువైనా, తక్కువైనా అవి దారి తప్పినా మనకి హెయిర్ లాస్ అనేది బాగా ఉంటుంది. అయితే ఈ హార్మోన్స్ మనకసలు ఎందుకు ఇంబాలెన్స్ అవుతున్నాయని మనం మాట్లాడుకుంటే, ఒకటి ఓవర్ ఈటింగ్. అంటే తినవలసిన దానికన్నా ఎక్కువ ఫుడ్ తీసుకోవడం. ఆ ఫుడ్ గూడా ట్రెడిషనల్ ఫుడ్డు కొంచెం ఆయిల్ తక్కువ అండ్ మైదా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం. ఇలాంటివైతే ప్రాబ్లమ్ లేదు. అలా కాకుండా ఔట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెవీ స్ట్రెస్ ఉండడం. అంటే బాగా ఒత్తిడి లైక్ బాగా మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యి ఉండడం, మెంటల్ హెల్త్ ఇష్యూస్ బాగా ఉండడం, అండ్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, నీరు తక్కువగా తీసుకోవడం. మంచినీళ్ళు అనేది చాలా తక్కువ. కొంతమంది లీటర్, 2 లీటర్లు తాగేవాళ్ళుంటారు. సో, అంతకన్నా గూడా తక్కువ తాగేవాళ్ళని చాలా మందిని చూస్తున్నాము. సో, ఈ ప్రాబ్లమ్ వల్ల ఉంటుంది. అండ్ రకరకాల షాంపూస్, రకరకాల ఆయిల్స్ వాడడం, రకరకాల సీరమ్స్ వాడడం, కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవడం, వీటన్నిటి వల్ల గూడా హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వీటిని దారిలో పెట్టుకుంటే చాలా వరకు మీకు ఈ హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. అయితే ఫస్ట్ ఇవన్నీ తగ్గాలి, వీటన్నిటిని కంట్రోల్ పెట్టుకోవాలి అంటే, ఒకటి మనము యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం, అండ్ మంచి ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజెస్ బాగా చేయడం, అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా ఉండడం, అండ్ మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇవన్నీ ఉన్న ఫుడ్స్ మన బాడీకి ఇవ్వడం. అంటే సీడ్స్ అండ్ నట్స్, స్పినచ్, పాలకూర, బ్రోకలీ, సీజనల్ ఫ్రూట్స్ అండ్ సీజనల్ వెజిటబుల్స్, సీజనల్ గ్రీనీ లీవ్స్ ఇవన్నీ బాగా తింటూ ఉండడం అలవాటు చేసుకోవాలి. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ లిమిటెడ్ నాన్ వెజ్ తీసుకోవడం. అది కూడా ఫ్రై కాకుండా నార్మల్ కుకింగ్ చేసుకొని తినడం. ఇవన్నీ చేయడం మంచిది. ఇవన్నీ చేయడం వల్ల మీ బాడీకి మంచి న్యూట్రిషన్ అనేది అందుతుంది. అండ్ ఇంకొకటొచ్చేసి నిద్ర మంచిగా పోవడం. ఎప్పుడైతే మన బాడీ టైర్డ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మీకు స్లీప్ అనేది వస్తూ ఉంటుంది. సో, శరీరాన్ని ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయ్యే వరకు వర్క్ చేయాలి. అండ్ మన మైండ్‌ని మనం ఎప్పుడూ గూడా పీస్‌ఫుల్‌గా పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మన బాడీలో హార్మోన్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా ఉంటాయి. సో, అప్పుడు మనకి హార్మోన్ బ్యాలెన్స్ ఎప్పుడైతే కరెక్ట్‌లోకొచ్చిందో మనకి నిద్ర గూడా బాగానే ఉంటుంది. సో, వీటన్నిటిని కరెక్ట్ చేసుకుంటే ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే రకరకాల ఆయిల్స్, రకరకాల షాంపూలు, ఏ అడ్వర్టైజ్‌మెంట్ అయితే బాగా వచ్చిందో, లేదు అంటే మనకి తెలిసిన ఏ ఫ్రెండు, ఏ కొలీగ్ సజెస్ట్ చేస్తే దాన్ని చూసి కొన్ని కొన్ని సార్లు బ్లైండ్‌గా వెళ్ళిపోతూ ఉంటాము. అయితే చాలామంది ఈ షాంపూలో ఉండే కెమికల్ ఏంటి? హెవీ ఫోమ్ రావాలి, తక్కువ షాంపూలోనే ఎక్కువగా ఫోమ్ వస్తుంది. షాంపూ ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అంటారు. సో, మన ఇండియన్స్‌కున్న ఈ అలవాటేంటి అంటే, ఏదైనా గూడా ఎక్కువుండాలి, తక్కువ రేటుండాలి అనని చూస్తారు. కానీ దీనివల్ల మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అనని ఆలోచించరు. సో, ఇంత బాగా వస్తుంది, ఇంత తక్కువ రేటుకుంది ఇది. ఇంత బాగా ఎక్కువ రోజులు వస్తుంది. ఫోమ్ బాగా ఉంది. అంటే నురగ బాగా వస్తుంది. సో, ఇంత తక్కువకి ఎందుకొస్తుంది? ఇందులో అసలు ఏ కెమికల్ ఎక్కువగా ఉంటే ఇటువంటి ఫోమ్ వస్తుందని చెప్పి ఎవరు కూడా ఆలోచించరు. ఎప్పుడైతే ఎస్ఎల్ఈఎస్ కాకుండా ఎస్ఎల్ఎస్ అనే కెమికల్ ఎక్కువయిందో అప్పుడు ఈ ఫోమ్ అనేది ఎక్కువవుతుంది. సో, ఈ ఎస్ఎల్ఎస్ కెమికల్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటి, మనకి బాడీకి ఎటువంటి
హార్మ్ అవుతుంది అని మనం మాట్లాడుకుంటే, ఒకటి ఈ ఎస్ఎల్ఎస్ కెమికల్ వల్ల మన స్కాల్ప్‌కి కొంచెం గూడా మాయిశ్చర్ లేకుండా పూర్తిగా ఇది క్లీన్ చేసేసి, ఆ కెమికల్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో మన స్కాల్ప్‌లో నుంచి మనకు తెలియకుండానే అవి లోపలికెళ్ళిపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకని ఎస్ఎల్ఎస్ ఫ్రీ షాంపూ తీసుకోండి ఎప్పుడైనా కూడా. అండ్ దానితో పాటు మన బాడీకి, మన స్కిన్‌కి మాయిశ్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే తేమ అనేది చాలా అవసరం. అయితే మన హెయిర్‌కి గూడా తేమ అనేది కావాలి. మనం చూసామా కొంచెం మన బాడీలో హీట్ ఎక్కువైనా, లేదు అంటే మనం కొంచెం బయట తిరిగినా కూడా వెంటనే మనము మౌత్ డ్రై అయిపోవటం, లిప్స్ డ్రై అయిపోవడం, మన స్కిన్ డ్రై అయిపోవడం, బాగా దాహం అనిపించడం ఇలా అనేది మన బాడీకి అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన హెయిర్‌కి గూడా ఇటువంటివన్నీ కావాలి. ఎప్పుడు గూడా మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ దానితో పాటు నేచురల్‌గానే మన హెయిర్‌ని మనం క్లీన్ చేసుకోవాలి. లైక్ శీకాకాయ్, కుంకుడుకాయ్, మందారం, అలోవెరా ఇవన్నీ కలిపిన షాంపూస్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా నేచురల్. సో, ఇలా ఉంటాయి ఈ షాంపూస్ అనేవి. వీటిని ఆర్డర్ పెట్టుకోండి. మంచిగా నేచురల్‌గా ఉంటాయి. సో, వీటి వల్లేంటి మీకు హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఇందులో ఎటువంటి హార్మ్‌ఫుల్ కెమికల్ ఉండదు. కాకపోతే ఎక్కువ షాంపూ వాడుకోవాలి మనము. సో, ఇటువంటివి వాడుకొని నేచురల్ లివింగ్‌లోకి, నేచురల్ లైఫ్ స్టైల్‌లోకి మీరు కన్వర్ట్ అయ్యారు అంటే, మీ హెయిరు, మీ బాడీ టోటల్ మీ హెల్త్ మొత్తం గూడా కరెక్ట్ అవుతుంది. సో, ఎవరికైనా ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే ఫస్టు మీకెటువంటి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా కరెక్ట్ చేసుకోవాలి. మీ లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ ఫుడ్‌ని మీరు కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. దీని గురించి ప్రాపర్ డైట్ అండ్ లైక్ కొన్ని షాంపూస్ కావాలి అంటే మనకి స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది. కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 మన క్లినిక్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. థాంక్ యూ.